విజ్ఞానం అంటే ఈ రెండిటికంటే దీని యొక్క వేరుతనమును తెలియచేయుట విజ్ఞానము. జ్ఞానం అంటే దాని స్వరూపమును తెలియచేయుట జ్ఞానము. కాబట్టి జ్ఞాన విజ్ఞాన యోగం అని ఇప్పుడు 7వ అధ్యాయమునకు పేరు. జ్ఞాన విజ్ఞాన యోగం అంటే భగవత్ స్వరూపాన్ని తెలియజేసేది. దానికంటే వేరైన జీవ ప్రకృతి తత్వములకు దీనికి ఉండే భేదమును తెలియజేసేది. వి అంటే వేరు చేసి, విశిష్య. జ్ఞానం విజ్ఞానం. జ్ఞానం అంటే దాని స్వరూపమును తెలియజేయుటకు జ్ఞానం. కాబట్టి బ్రహ్మస్వరూపమేమీ తెలియజేస్తుంది జ్ఞానం. బ్రహ్మస్వరూపమునకు వీటికి ఉండేటువంటి విలక్షణత, ప్రత్యేకతను తెలియజేస్తుంది విజ్ఞానం. ఇది రెండిటినీ చెప్పిన అధ్యాయం కనుక దీనికి జ్ఞాన విజ్ఞాన యోగం అని పేరు పెట్టారు 7వ అధ్యాయానికి. అది ఆయన చెబుతూ ఇందులో నన్ను గురించి చెబుతానయ్యా అన్నాడు. ఇంతదాకా 6 అధ్యాయాలలో నిన్ను గురించి చెప్పాను, ఇప్పుడు నన్ను గురించి చెబుతాను. ఈ 6 అధ్యాయములలో నేను లేడు, అంటే నేనంటే భగవానుడు ఎక్కడా తనని గురించి చెప్పలేదు. ఎంతసేపు దేహి దేహము, శరీరి శరీరము. శరీరం యొక్క స్వరూపాన్ని చెప్పాడు, శరీరి యొక్క స్వరూపం చెప్పాడు. శరీరి పరమాత్మ కాడు, బ్రహ్మ కాదు. దేహి పరమాత్మ కాడు, దేహి అంటే నీవు, శరీరం అంటే నీవు. నిన్ను గురించి చెప్పాను, నీవెవరో తెలిసింది. ఇప్పుడు నిన్ను గురించి నీకు బాగా తెలిసిన తర్వాత ఇప్పుడు నన్ను గురించి తెలియాలి. అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాస్యసి తచ్ఛృణో. ఇది మొదటి శ్లోకం. నీకు సంశయం లేకుండా సమగ్రంగా ఎలా తెలుసుకుంటావో అది చెబుతాను వినమన్నాడు నన్ను గూర్చి. అసంశయం సమగ్రం మాం, నన్ను గూర్చి, యథాజ్ఞాస్యసి, నీవెలా ఎరుగుదువో అది చెబుతాను తచ్ఛృణు అని. ఇది జ్ఞానం విజ్ఞాన సహితం చెబుతాను, విజ్ఞానముతో కూడిన జ్ఞానముని చెబుతాను. ఇది తెలుసుకున్న తర్వాత జ్ఞాతవ్యము, తెలుసుకున్నదగినది మరొకటి ఏమీ ఉండదు నీకు లోకంలో. తెలుసుకున్నది అంతా కలిపి ఇందులో ఇమిడిపోతుంది మొత్తము. దీనికంటే ఇది తెలిసిన తర్వాత వేరొకటి తెలియవలసినది ఉండదు. ఇది ఉపనిషత్తులో మొట్టమొదటి మాట. ఒక కుమారుడు వేదాధ్యయనం చేయడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. 12 సంవత్సరములు వేదాధ్యయనం చేసి తిరిగి వచ్చాడు. శ్వేతకేతు అని అతని పేరు. తండ్రి గారి దగ్గరికి వస్తే తండ్రి గారు అతన్ని అడిగాడబ్బా, మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి చదువుకున్నట్టున్నావు నువ్వు, వచ్చినప్పుడే కొంచెం జ్ఞానము పూర్తిగా కలక్కపోతే గుండెలు ముందుకొస్తాయిట, జ్ఞానము కలిగితే తల వంగుతుంది. వీడు వచ్చినప్పుడు తల వంచి రాలేదు, కొంచెము గుండెలు పొగరుగా వచ్చాడు. స్తబ్ధోసి అంటాడు గురువుగారు. స్తబ్ధోసి, స్తబ్ధ అంటే తనకు తెలుసుననే అహంకారము కలిగినట్లుగా వాళ్ళ రూపములో భాషిస్తోంది. స్తబ్ధోసి ఉతతమాదేశమప్రాక్ష్య అని అడిగాడు. దానిని గురించి అడిగేవా? ఏమిటది ఆదేశమని దాని పేరు. ఆయన ఏమిటో తెలియకుండా చెప్పాడు. ఆదేశాన్ని గురించి అడిగేవా అన్నాడు. అడిగి ఆ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి, ఆ ఒక్కటి వింటే అన్నీ వినడం అవుతుంది, ఆ ఒక్కటి మననము చేస్తే అన్నీ మననము చేసినట్టు అవుతుంది. కాబట్టి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. అట్లాంటిది నీకు తెలుసారా, నీకు తెలుసునా అని అడిగాడు. అయ్యా వీడు చదువుకున్నదంతా ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఇదేమిటి ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం ఏమిటో వీడికి తెలియదు. తెలియక అన్నీ తెలుసును వీడికి, కానీ అన్నీ తెలుసును కానీ ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం తెలియదు. ఇది మన జ్ఞానం. మనకి అన్నీ తెలుసును కానీ వీటికన్నిటికీ మూలమైనది ఒకటి తెలిస్తే, ఆ మూలము తెలిస్తే అన్నీ తెలుస్తాయి. వీడికి ఏం బోధపడలేదు. ఏమిటి ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం ఎలా కుదురుతుందో వీడికి బోధపడలేదు. అప్పుడు ఈనాడు పెద్ద ట్రైనింగులు సెంటర్లు పెట్టి టీచింగ్ మెథడ్స్ చెప్తున్నారు. ఆనాడు ఆ మహానుభావుడు కొడుక్కి టీచింగ్ మెథడ్స్ పెట్టాడు. దీనికి అక్కడ ఆశ్రమం అక్కలేదు, రా మాట ఊళ్ళోకి వెళ్దామని తీసుకెళ్ళాడు. కుమ్మరి వీధి, ఒక బంగారు పనులు వాళ్ళు చేసే వీధి, ఒక కమ్మరి వీధి, 3 వీధులు తిప్పాడు. తిప్పి కుమ్మరి వీధికి తీసుకెళ్ళాడు. అక్కడ పెద్ద మట్టి కుమ్ముతున్నాడు, ఉండలు చేస్తున్నాడు, పెడుతున్నాడు. మట్టి ఉంది. ఏమిటిది అడిగాడు. మళ్ళీ అన్నాడు. మరి కొంతసేపు పోయి మళ్ళీ 4 గంటలకు తీసుకొచ్చాడు. అన్నీ కుండలు పాలికలు అన్నీ తయారు చేసి పెట్టాడు వాడన్నీ ఆకారాలతో. ఇవేమిటి అన్నాడు. ఇది కుండ, ఇదేమిటి పాలిక, ఇదేమిటి ఏదో మరొకటి పేర్లు వేరే చెప్పాడు. మరి అయితే ఇది ఏమిటంటా అన్నాడు. మట్టే అన్నాడు వాడు. తెలిసిపోయింది కొడుకు ఏమిటి, పొద్దున్న చూసిన మట్టే ఇప్పుడు మట్టే. అయితే మరి ఏమిటి తేడా దానికి దీనికి? నామము రూపము భేదం. అక్కడ నామము వేరు రూపము వేరు, ఇక్కడ నామము వేరు రూపము వేరు, కానీ అదే పదార్థం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏమిటి తెలిసింది? ఒకటి తెలిస్తే అన్ని తెలుస్తాయి తెలియదా? తెలుస్తాయి. ఏది తెలిస్తే తెలుస్తాయి? కారణము తెలిస్తే
కార్యములు అనేకములైన కార్యములలో ఉండే భేదము చేత భేదము మనకు ఉండదు, ఒకటే అనే జ్ఞానము కలుగుతుంది అని కొడుక్కి కలిగించాడు. ఎక్కడికి? ఇనప కొట్టు సామాన్ దగ్గరికి తీసుకెళ్ళాడు, అలాగే బంగారు కొట్టుకు తీసుకెళ్ళాడు, అన్నీ చూపించాడు. చూపిస్తే ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయనేది వాడికి రుజువు చేశాడు. సరే తీసుకొచ్చాడు. అయితే మరి ఇన్ని పరబ్రహ్మమే కదా, మరి ఇన్ని ఉన్నప్పుడు దానికి ఎంతో పెద్ద చాలా పెద్ద 9 సార్లు చెబుతాడు ఈ తత్వమసి తత్వమసి అనేది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ. దానికి ముందు కథ ఇప్పుడు నేను మనవి చేసింది. ఆ ఛాందోగ్యోపనిషత్తులో ప్రారంభించి ఆయన చెప్పి అన్నీ బోధపరిచి ఒకటి తెలిస్తే అన్నీ తెలిసేటువంటిది ఉందయ్యా మనకు కూడా. అలాగే ఆ ఒకటి కారణమైన తత్వము, ఆ కారణమైన తత్వమే తాను సంకల్పించి తన సంకల్పం చేత అదే మనకి తేజస్సుగా, అదే జలముగా, అదే పృథివిగా వచ్చి అవి మళ్ళీ మూడింటిని పాళ్లు వేసి కలిపి ఆ కలిపిన దానిని అండముగా చేసి అందులో తాను చేరి దాని లోపల ఒక చతుర్ముఖుడిని సృష్టించి దాని నుంచి సగస్ర జగత్ని సృష్టించాడని వ్యష్టి సృష్టి, సమష్టి సృష్టి, మొత్తం సృష్టి అంతా కథంతా చెప్పి ఇప్పుడు ఏమిటిది? ఇప్పుడు నిన్ను త్వం అంటున్నారే, అప్పుడు తత్ అన్నారే, ఆ తత్వత్వము ఒకటే అన్నాడు. అంటే తత్వత్వము ఒకటే అంటే కారణం కార్యం ఒకటే అన్నాడు. అనడంతో సరే కారణం కార్యం ఒకటే నువ్వు తెలుసుకుని భేదం లేదు అంతా ఒకటే అనే జ్ఞానం కలిగింది. ఇప్పుడు అది చెబుతున్నాడు ఈయన. ఒకటి తెలిస్తే ఇది తెలిసిన తర్వాత యజ్ఞాత్వా నేహ భూయోన్యతు జ్ఞాతవ్యమవశిష్యతే. ఇది 7వ అధ్యాయంలో 2వ శ్లోకం. యజ్ఞాత్వా ఏది తెలిస్తే ఇహ ఇక్కడ భూయ మరల అన్యతు వేరొకటి జ్ఞాతవ్యం ఎరుగదగినది నా అవశిష్యతే మిగలదు. ఈ లోకంలో ఈ అధ్యాయంలోగా నువ్వు తెలిసేసుకున్నావా? నీకు తెలియంది ఏది లేదన్నాడు. చాలా బాగుంది, ఎంత సులభం చెప్పమన్నాడు. అర్జునుడు ప్రారంభించాడు. ఏమిటి చెప్తున్నాడు? ఈ లోకంలో నీకేం కనిపిస్తున్నాయి? భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనః, బుద్ధి, ఏవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. చెప్పేశాడు. ఇదయ్యా సంగతి. ఏమిటిది? నేను, నా ప్రకృతి, మొత్తం జగత్తంతా నేను, నా ప్రకృతి. ఈ మాటలకు అర్థం మనవి చేస్తాను. ఇది సంస్కృతంలో ఉండడం చేత, అంటే సంస్కృతం తెలిసిన పెద్దలకి తెలుస్తాయి కానీ కొంచెం గాబరాగా ఉంటుంది కనుక కొంచెం వివరిస్తాను. మే ప్రకృతి, మే ప్రకృతి, నా ప్రకృతి. నా ప్రకృతి పర అపర, 2 ప్రకృతులు. ఒకటి పర, ఒకటి అపర. అపరా ప్రకృతి ఏది అంటే అపరా ప్రకృతి భూమి, ఆపహ, అనలహ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, ఆపహ, అనలహ, వాయువు, ఖం అంటే ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. 8. ఈ 8ంటికి అపరా ప్రకృతి అని పేరు. అపరేయం. దీనికంటే మరొక ప్రకృతి ఉంది నాది. ఆ ప్రకృతి పేరు జీవ, జీవభూతాం. అది మే ప్రకృతి, అది పరా ప్రకృతి, ఇది అపరా ప్రకృతి. యయా దీని చేత ఇదం జగత్ ధార్యతే, జగత్తు ధరింపబడుతోంది అని చెప్పాడు. ఏతద్యోనీని భూతాని, ఇదిగో ఈ రెండిటిని కలిసి మొత్తం ఈ భూతములన్నీ ఏర్పడ్డాయి. ఇది సంగతి. తెలిసిపోతే నీకు తెలిసిపోయింది కదా, మరేమో ఒకటి తెలిస్తే అన్ని తెలిసిపోయినాయి. ఏమిటి తెలియాలి? నేను, నా ప్రకృతులు. ప్రకృతి అంటే ఏమంటే అర్థం, మనకి మామూలుగా వాడుకలో ఉంది ఈ మాట, ఇది వాడి ప్రకృతిరా అంటారు. ఏమంటే ప్రకృతిరా అంటే అర్థం వాడిని వదలనిది, మారనిది, వాడు చచ్చిపోతే కానీ అది పోదు, అది వాడి ప్రకృతిరా అంటూ ఉంటారు. ఇది వాడుకలో ఉన్న మాటే మనకందరికీ. దీనికి సంస్కృతంలో ప్రకృతి, ప్రకారము అని 2 మాటలు. ప్రకృతి, ప్రకారము. ప్రకారం అంటే ప్రకృతి అంటే సంస్కృతములో ఒక వస్తువుకి చెంది ఆ వస్తువుని విడిచి ఉండక వేరుగా తెలుసుకుందికి కానీ వేరుగా ఉండటానికి అవకాశము లేని వస్తువుని ప్రకృతి అంటారు, ప్రకారం అంటారు. ఈ పువ్వులో రంగు ఉంది, పువ్వు రంగు, పువ్వుకి ప్రకృతి రంగు. ఈ పువ్వు తెలుపు, దీని ప్రకృతి అంటే స్వభావం. దీని ప్రకృతి అండి ఇది. ఏమండి తెల్లగా ఉందేమండి, దాని ప్రకృతి. ఏమండి మీరు ఇది దాని ప్రకృతి అంటూ ఉంటారు. ప్రకృతి అంటే ఏంటి అర్థం? దానిని వదిలి ఉండదు, అది ఉంటేనే తాను ఉంటుంది, అది లేకపోతే తాను ఉండదు. ఇది అర్థం.
కాబట్టి పుష్పానికి ప్రకృతి ఏమిటి? తెలుపు. పుష్పానికి ప్రకృతి ఏమిటి? వాసన. ఇప్పుడు ఈ వాసన రంగు రెండున్నాయి దీనికి, ఇవి రెండు దీని ప్రకృతులు. అలాగే భగవంతుడికి రెండు ప్రకృతులట. ఒక ప్రకృతి పర, ఒక ప్రకృతి అపర. అపర అంటే అది ఎప్పుడు మార్పు చెందే ప్రకృతి, ఒకటి మార్పు చెందనిది. రెండు ప్రకృతులు. నావే రెండు. మే నాది, నేను కాదు. మే అన్నాడు స్వామి. నాది. నాది అంటే నేను ప్రధానం. నన్ను ఆశ్రయించి భూమి ఆప అనల ఖం మనః బుద్ధి అహంకారం అనేవి 8. ఒక పక్క జీవ, జీవభూతాం రెండోది పరాప్రకృతి. ఇవి రెండు నాకు చెందినవి. ఇదిగో దీనితో మొత్తం జగత్తంతా ఏర్పడి ఉన్నది. అంటే జగత్తులో ఏమున్నట్టు ఇప్పుడు మనకి తెలిసింది 3 ఉన్నాయి. ఒకటి నేను, నాకు చెందిన పరాప్రకృతి అపరాప్రకృతి 2, మొత్తం 3 కలిస్తే జగత్తు. ఇది తెలిస్తే తెలిసిపోలేదు మొత్తం జగత్తంతా. ఏది చేసినా విడ తీసేసుకోవచ్చు. కాబట్టి ఇదిగో ఇది తెలియాలి నీకు. ఈ జగత్తులో నీకు కనిపించేదంతా నా అపరాప్రకృతి. దాని లోపల దీనిని నిలబెట్టేటువంటి ఒక చైతన్యం కలిగిన వస్తువు ఉన్నది, జీవ అంటారు. అది నా పరాప్రకృతి. నా ప్రకృతి అన్నాను కనుక నేను వాటికంటే వేరుగా వాటిని ధరించి, వాటిని నియమించి, వాటిని పోషించి ఉండేవాడిని నేను. కాబట్టి ఇది నా ప్రకృతి. మే ప్రకృతి అష్టధ. ఇదే మనకి చమత్కారంగా 8 + 1 9. 8 ఏమిటి? అపరాప్రకృతి. 1 ఏమిటి? పరాప్రకృతి. అంటే ప్రకృతి అంటే మనకి పైన కనిపించేవి అపరాప్రకృతి. జీవ అంటే లోపల కనిపించనిది ఆత్మ అంటున్నాం మనం. ఈ 8ని 1 కలవగానే ఏమిటవుతుంది? 9 అవుతుంది. 9 ఇంకా ఎంతకెళ్ళినా మార్పు చెందిన లెక్కల గణిత శాస్త్రంలో పెద్ద అందం. 9కి చాలా ప్రత్యేకత ఉంది. 9 ఏమిటి అంటే ఎంతసేపు గుణించేసినా మళ్ళీ కలిపిస్తే మామూలు అయిపోతూ ఉంటుంది అని వాళ్ళు లెక్కల్లో ఏం లేదు సులభంగా మనకి చెప్తూ ఉంటారు. 9కి ఏం కష్టం లేదు. 9 తెగుతుందో తెగుదో చూసుకుందికి ఏముంది, అంతా కలిపి 9 తెగిపోతే మొత్తానికి తెగిపోతుంది అని చిన్నప్పుడే మనకి చెప్పేశారు 2వ క్లాసులోను. కాబట్టి ఇదే చెప్తున్నాడు ఈయన అబ్బాయి. 9 అంటే ఏమంటారు? మళ్ళీ అన్నీ కలిపేసినా మళ్ళీ 1. 9 కలిపినా 1 అవుతుంది. ఎన్ని రకములుగా విడదీయండి విశ్వమంతా మళ్ళీ 9. కాబట్టి మీరు ఏది చేసినా ఈ 9 అవుతుంది. కాబట్టి దీనికి సంస్కృతంలో 9 అంకెకి నవ అని పేరు పెట్టారు. నవ అంటే 9, అష్టౌ నవ. నవ అంటే మనం ఏమిటి? నవ అంటేను కొత్త అని అర్థం. కొత్త అంటే ఏమిటి అర్థం? కొత్తగా ఏదైనా లోకంలో ఉంది, అన్ని ఉన్నవే తప్ప కొత్తవేవి లేవే. కొత్త ఏమిటి అంటే 8కి 1 కలిస్తే కొత్త. ఇంతే కొత్త అంటే లేదు. 8కి 1 కలవడం అంటే 8 అంటే ప్రకృతి, 8 అంటే 5 పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము 8. ఈ 8ంటికి పైన ఉన్నటువంటి దానికి 8. ఈ 8కి 1 కలవడం అంటే లోపల ఆత్మ చేరితే ఏమైంది? మాకు అబ్బాయి కొత్తగా పుట్టాడండి. అబ్బాయి పుట్టామంటే 8తో 1 కలిసి బయటకు వచ్చాడు. కాబట్టి 8తో 1 కలిసింది, 8తో 1 కలిసింది అర్థం. ఇది మనకి తెలియకుండా మన వాళ్ళు అందంగా పెట్టేశారు. నవ నవ నవ. నూతన గృహప్రవేశం అండి. నూతన గృహప్రవేశం అంటే 8కి 1 కలిసింది. నూతనంగా అబ్బాయి పుట్టాడు, 8కి 1 కలిసింది. కాబట్టి ఎక్కడ మీకు వచ్చినా 8, 1 కలుస్తాయి. కాబట్టి జీవతత్వం ప్రకృతి తత్వం 2 కలుస్తాయి. ఈ 2 ఎప్పుడున్నాయో మీకు వెంటనే లోపల ప్రకృతి కనుక, ప్రకృతి అన్నది ఎప్పుడు తనంత తాను ఉండలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి అనగానే ఒక దానిని ఆశ్రయించి ఉండేది, దాని చేతనే నియమింపబడేది. అది ఉంటేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించనిది. అది లోపల నేను. మే ప్రకృతి. ఇది నా స్వరూపం. ఇది నీకు తెలిస్తే మరేం తెలుసుకోక్కర్లేదు. ఇదే ఛాందోగ్యోపనిషత్తులో కథ. కాబట్టి ఛాందోగ్యోపనిషత్తులో మీకు ఏదైతే జ్ఞానమని అన్నారో ఆ జ్ఞానము భక్తి కలగడానికి ముందు తెలియాలి. కాబట్టి ఇప్పుడు భక్తి కలగడానికి ఏం తెలియాలట? జ్ఞానం కావాలట వీరికి. ఇందాక కర్మ, భక్తి, జ్ఞానం. ఇప్పుడు కర్మ, జ్ఞానం, భక్తి మారింది వరుస. భక్తి వారికి, భక్తి వారికి ముందు జ్ఞానం, భక్తి తర్వాత జ్ఞానం, వారికి ముందు భక్తి తర్వాత జ్ఞానం. వారు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అంటారు. వీరేమిటంటారు? భక్తి మార్గం వారు ముందు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అంటారు. ఏమిటి జ్ఞానయోగం అంటే? నీవెవడవో తెలియాలి, ప్రకృతి అంతా ఈ పైన కనిపించేదంతా తెలియాలి. ఈ రెండిటికి స్వామితో ఉండే సంబంధము తెలియాలి, ఈశ్వరుడితో ఉండే సంబంధము తెలియాలి. ఇది జ్ఞానము వీరికి. వారికి జ్ఞానం అంటే ఏమి? జీవుడు బ్రహ్మ ఒకటని తెలుసుకునే జ్ఞానము. జ్ఞానం అక్కడ, ఆ జ్ఞానము చివరిది. దానికి ముందు భక్తి అక్కడ. మార్గాలు ఏం తేడా లేవు. ఎలా వెళ్ళాలో కొంచెం తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఏమిటోనంటే ఆ చాచలయ్య అద్వైతం చెప్తున్నాడో విశిష్టాద్వైతం తెలియకుండా ఉందని గాబరా పడిపోతూ ఉంటాను. ఏమి గాబరా అక్కర్లేదు, అందరిది ఒకటే. కానీ ఎలా వెళుతున్నావు ఆ దారి కొంచెం గుర్తుంచుకుంటే, ఏమిటయ్యా ఇలా తీసుకొస్తున్నావు, ఈ దారికి వెళ్ళదే అంటాను అనుకోండి. వెళుతుంది సార్ అంటాడు ఆ డ్రైవరు. ఇక్కడికే తీసుకొచ్చి దిగబెట్టేశాడు చివరికి, తలకిందులో తీసుకొచ్చి. అలాగానే వీరు వెళ్ళినా వారు వెళ్ళినా అక్కడికే వెళతాం.
కానీ వెళ్ళే మార్గం ఎలా వెళుతున్నామో కనిపెట్టి ఆ దారంటే వెళ్ళండి. ఇప్పుడు ఏమైంది, మనకి కర్మ జ్ఞానము భక్తిలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ మార్గంలో వస్తున్నాం, భక్తి మార్గంలో. అంటే కర్మ అంటే ఏమిటి? ముందు నిష్కామమైన కర్మ చేయాలి. ఎందుకు చేయాలి? జ్ఞానము కలగడానికి. జ్ఞానం ఎందుకు కలగాలి? భక్తి కలగడానికి. కాబట్టి కర్మ చేత జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము చేత భక్తి కలుగుతుంది. ఇది ఈ మార్గంలో. అందుకోసం మొదట 6 అధ్యాయాలలో కర్మ జ్ఞానము రెండూ చెప్పబడ్డాయి. 7 నుండి 12 అధ్యాయముల దాకా భక్తి చెప్పబడ్డది. అక్కడితో భగవద్గీత అయిపోయింది. మిగిలిన 6 అధ్యాయాలు వెనక చెప్పిన దానికి వివరణమే. వెనక చెప్పినది నీవు వేరు శరీరం వేరు ప్రారంభించాడు 2వ అధ్యాయంలో. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ముందు శరీరాన్ని గురించి చెప్పాడు. 14వ అధ్యాయం క్షేత్రజ్ఞుడు జీవుణ్ణి గురించి చెప్పాడు. 13. 14వ అధ్యాయం శరీరాన్ని గురించి చెప్పాడు, సత్వరజస్తమ గుణముల గురించి. తర్వాత ఈశ్వరుని గురించి, లోపల ఉన్న ఈశ్వరుని గురించి చెప్పాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం. 3 గురించి వివరించాడు. మొదటిది 13 జీవుణ్ణి గురించి, తర్వాతది ప్రకృతిని గురించి, తర్వాతది ఈశ్వరుని గురించి 13, 14, 15. అక్కడి నుంచి సాధన చెప్పాడు 16, 17, 18. ఎలా నువ్వు ఉంటే ఈ శరీరములో ఉన్న నీవు ఈ శరీరమును తెలుసుకొని ఈ శరీరమును వీడి వానిని చెందుతావో చెప్పాడు. 16, 17, 18 అయిపోయింది భగవద్గీత. కాబట్టి భగవద్గీతకి ఎక్కడితోటి సమాప్తి? భక్తి యోగముతో సమాప్తి. 12వ అధ్యాయం భక్తి యోగం. భక్తి యోగం ఆఖరి చాప్టరు. మరి అదెందుకండి అంటే మళ్ళీ అస్తమానం కృష్ణుడు రాడు కదా. అంచేది మీకు ఆసుపత్రి నుంచి రిలీజ్ చేసేటప్పుడు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేస్తాడు. ఫలానా మందులు వేసుకో అని చెప్పేసి ఇంత లిస్ట్ ఇచ్చేస్తాడు. మనకి ఎప్పుడు బాగోలేకపోతే అప్పుడు అలా మందులు వాడుకుంటూ ఉండొచ్చు. అలాగానే కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే 13 నుంచి 18 దాకా ఒక ప్రిస్క్రిప్షన్ రాసి, అబ్బాయి ఇదిగో ఇది ఎందుకు వచ్చింది, అసలు ఈ దెబ్బ ఎందుకు వస్తుంది తెలుసా, ఇదిగో ఇలా గిర్రని తిరిగింది అనుకో, వాళ్ళ బీపీ వచ్చిందని మాత్ర పడేసుకో. అలాగే ఎప్పుడైతే నీ లోపల ఇది నేనే చేశాను, నేనిచ్చాను, నేనే అందరికీ పంచిపెట్టాను, అదిగో ఆ శత్రువుని చంపేశాను అనిపిస్తుంది, నీలో అసురత్వం లేచిందనుకో, అప్పుడు టక్కన దానికి మందు వేసుకో. ఇదిగో ఇది దైవాసుర సంపద్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. ఇలాగా 3 అధ్యాయములు కేవలముగా మనకి ప్రిస్క్రిప్షన్. ఏమిటి ఎందువల్ల వస్తోంది అసలు ఈ జబ్బో తెలుసుకుంది. కాబట్టి ఆ 3 అధ్యాయాలు చివరి ముందు ప్రధానంగా మొదట చెప్పవలసినవి. కానీ వెళ్ళి ఆసుపత్రి నుంచి వెళ్ళినాడు కానీ చెప్పరు డాక్టర్ గారు. మొట్టమొదటి వెళ్ళగానే మనకి సంగతి చెప్పేస్తే మనం వాళ్ళ దగ్గర బాధపడతామా? పడం కదా. కాబట్టి మనకి ముందు ట్రీట్మెంట్ చేసేసి రోగం తగ్గించేసి అప్పుడు చీటీ రాసిస్తాడబ్బా, ఇదిగో ఇలా ఫలాన్లా ఉంటే ఫలాందనుకో, ఫలాన్లా ఉంటే ఫలాందనుకో అని. ఇది గీతా సారం. కాబట్టి గీతలో ఏముంది అంటే భక్తి యోగమే ఉన్నది. భక్తి యోగం అంటే ఏమిటి? భగవంతుని పొందుటకు ఉపాయం. ఇప్పుడు తత్వమేది, ఉపాయమేది, పురుషార్థమేది, మళ్ళీ 3 తెలుసుకోవాలి. తత్వమేది అంటే రెండిటితో కూడిన ఒకటి. మే ప్రకృతి అన్నాడు కదా భగవద్గీతలో. మీకు మొట్టమొదటి శ్లోకం ఏమిటి? 3 ఉన్నాయి. ఒక ప్రకృతి నాది పరాప్రకృతి, ఒకటి అపరాప్రకృతి, 2 నా ప్రకృతులు, మొత్తము నేను అది కలిసే జగత్తంతా అని చెప్పేశాడు. కాబట్టి ఏమిటి నీకు తత్వం? ఈ 3 కలిసినది. ఇందులో ఒకటి ప్రధాన తత్వము, 2 దానికి సంబంధి తత్వములు. ఈ 3 కలిసిన తత్వమే విశ్వము. అయితే ఇప్పుడు స్థూలముగా నామరూపములతో ఉన్నది. ముందుకెళ్ళిపోతే ఈ స్థూల పదార్థం పోయి సూక్ష్మముగానే ఏమంటావు? దానిని కారణం అంటావు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటిది ఇంతది ఉంది, అంత చిన్నదానిలో ఎలా ఉంటుందండి? అయితే మనకు కనిపించిపోతోంది కనుక లేదందాం అన్నాడు కొడుకు. అంటే మర్రి పండు బద్దలు కొట్టించాడు ఆ ఛాందోగ్యోపనిషత్తులో. బద్దలు కొట్టించి ఇందులో ఏం కనిపిస్తోంది అన్నాడు. గింజలన్నాడు. ఆ గింజ కొంచెం నొక్కన్నాడు. నొక్కాడు. ఏమీ లేదన్నాడు. మరి ఆ గింజలోంచి ఇంత చెట్టు వచ్చింది, ఎలా వచ్చిందంటావు? లేకపోతే వస్తుందా? కాబట్టి నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః 2వ అధ్యాయంలో చెప్పేశాడు స్వామి. అబ్బాయి లేనిది ఎప్పుడు ఉండదు, ఉన్నది ఎప్పుడూ పోదు. ఇది అసలు సిద్ధాంతం. కాబట్టి మన మూల సిద్ధాంతం ఏమిటి అంటే మనకి ఎప్పుడు ఉన్నది ఉన్నదే, ఉన్నది పోదు. అంటే మనమందరం ఎప్పుడు ఉన్నామా లేమా? ఉన్నాము. ఎలాగున్నాము? సూక్ష్మ రూపంలో ఉన్నాము. ఇప్పుడు ఎలాగున్నాము? స్థూల రూపంలో ఉన్నాము. అప్పుడు మట్టి ముద్దగా ఉన్నది, ఇప్పుడు దీనికి కుండ పాలిక. ఇప్పుడు ఏమిటి తేడా వచ్చింది? పేరు, ఆకారం. అలాగే మనకు కూడా నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుని, నేను వైశ్యుని, నేను దేవుణ్ణి, పక్షి, పశువు, ఇవన్నీ ఆకారాలు భేదం వచ్చాయి. అందుచేతనైనా ఇదంతా కేవలంగా నాలో చేత కలిగిన భేదము. కానీ పదార్థం ఎప్పుడు అదే. ఆ పదార్థము నా ప్రకృతులు 2 నేను అని స్వామి మనకి భగవద్గీతలో 7వ అధ్యాయంలో తన స్వరూపాన్ని చెప్పాడు. అలాగా నేనే తప్ప మరేం లేదయ్యా అని చెప్పి స్వామి అయితే మరి 3 ఉంటే ఎలా కుదురుతుంది?
ఏదో దానికి అవతల ఒకటి ఉండాలి. అయితే మూడుగా ఉండదు కదా, ఒకటిగా ఉంటుంది. ఒకటేనగా కలశ ఒకటిగానే ఉంటుందంటే నమ్మకం కలగదని మళ్ళీ దానికి మళ్ళీ ఘట్టాపథంగా కింద మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ అహం సర్వస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. సర్వస్య జగతః సమస్త జగత్తుకి నేనే ప్రభవ, పుట్టుటకు కారణము. ప్రళయ మళ్ళీ అన్ని కరిగిపోతాయి. ప్రళయం అంటే నాశం అనుకోకండి. ఈ ప్రళయం అన్న శబ్దం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రళయం అంటే కరిగిపోవుట. ప్రళయం అంటే పోవుట కాదు, ప్రళయం అంటే కరిగిపోవుట. ఉప్పు తీసుకొచ్చి నీళ్ళలో వేయించాడు, అది మళ్ళీ చాంద్రోగ్యోపనిషత్తుల కథే. ఏమండి కనిపించలేదు, జగత్తుంటే కనిపించదా, దీనిలో బ్రహ్మ ఉంటే కనిపించదా, ఎందుకు కనిపించదు? అలాగా కరిగిపోయిందో, కరిగిపోతే కనిపించవాడు ఏమిటండి అంటాడు కొడుకు. అంటే ఉప్పు పట్రా, నీళ్లు పట్రా, ఉప్పు ఉన్నదా, ఉన్నది, నీళ్లున్నాయా, ఉన్నాయి, రెండు కలిపాడు. తర్వాత ఉన్నదా, లేదు, ఏమైపోయింది, పోలేదు, ఎక్కడుంది, ఇందులో ఉంది. ఎలా తెలిసింది? నాలిక మీద వేసుకుంటే తెలిసింది. కాబట్టి ఏ ఇంద్రియముతో తెలుసుకోవాలో ఆ ఇంద్రియముతో తెలుసుకుంటే గోచరమవుతుంది. కంటికి కనపడినది నాలికకు తెలిసినట్టే నీ మామూలుగా లేదనుకున్న పదార్థము దీని లోపల ఇమిడి ఉంటుంది, కనిపించకుండా సర్వాంతర్యామి ఉంటుంది. దాని పేరే వాసుదేవ. వాసుదేవ తత్వము. వాసు అంటే సర్వత్ర వసతీతి వాసు, దీవ్యతీతి దేవ ఆ శబ్దానికి అర్థం. వాసు అంటే అన్నిటి లోపల అంతట ఉండునది. దేవ ఎక్కడ ఉన్నా తన స్వరూపము చెడకుండా తాను చెక్కు చెదరక ప్రకాశించున్నది. ఇది వాసుదేవతత్వం. ఇది తెలియాలి. ఇది తెలిసిన నాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు. చాలా పొగుడుతాడా అలాంటి మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడయ్యా? సర్వము వాసుదేవుడు, సర్వము వాసుదేవుడు అనే జ్ఞానము కలగాలి. ఇది కలిగితే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. నీకు విశ్వమంతా తెలియాలంటే వాసుదేవ శబ్దార్థం తెలియాలి, వాసుదేవ తత్వం తెలియాలి. వాసుదేవ తత్వం తెలియటానికి ముందు ఇదిగో ఈ రెండు శ్లోకాలు తెలియాలి. ఏమిటవి? భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారేతీయం మే భిన్నా ప్రకృతి అపరేయం పరా జీవ ఏదం ధార్యతే జగత్. ఇదంతా నాకు కలిసి ఉండి నాతోటి జగత్తంతా నిలబడి ఉంది. నేనే సమస్త జగత్తుకి పుట్టుకు కారణము, నేనే సమస్త జగత్తుకి ప్రళయము, నాకంటే పరమైనది ఏదీ లేదు అని స్వామి చెప్పి, ఇదిగో ఇది జ్ఞానం కలిగితేనే నీకు భక్తి కలగదు. భక్తి కలగడానికి భగవంతునితో మనకున్న సంబంధ జ్ఞానం మొట్టమొదటి ప్రధానం. ఆయనకి నీకు ఉన్న సంబంధం తెలియకపోతే ప్రేమ పుట్టదు. ముందెవడు నీవెవడివో తెలియాలి, అది 6 అధ్యాయాల కథ. నీవెవడివో తెలిసిన తర్వాత ఆయనెవడో తెలియాలి, ఆయనతో నీకున్న సంబంధమేమో తెలియాలి. ఏమిటి ఆయనకి నీకు ఉన్న సంబంధం? ఆయన ప్రకృతివి నీవు. జీవుడు భగవానునికి ప్రకృతి. ప్రకృతి అంటే 3 లక్షణాలు ఉంటాయి. దాని మీద ఆధారపడి ఉండున్నది, దాని చేతనే ధరింపబడి నియమింపబడి దాని కొరకే ఉపయోగపడున్నది. ధరింపబడి నియమింపబడి దాని కొరకే వినియోగపడున్నది అది ప్రకృతి. అది ఉంటేనే మీకు ఎక్కడైనా కనిపిస్తుంది. ఎవరి ఎక్కడైనా నాకు మరేం అక్కర్లేదండి, రుచి కావాలి ఇచ్చేయండి అంటే ఎవడిస్తాడు? రుచి ఇవ్వడు. ఉప్పు లేనిది ఉప్పు తేందే రుచి రాదు. రుచి అని అంటాం, రుచి అంటే రుచి గలది వస్తుంది, రుచి వేరే రాదు. రుచి గలది లేని రుచి రాదు, రంగు లేనిదే రంగు రాదు. అలాగే ప్రకృతి వేరే కనపడదు నీకు. ప్రకృతి ఎక్కడ నీకు కనిపించినా ప్రకృతి లోపల వాడు ఉంటాడు. నామ రూపములు గల సర్వ పదార్థముల లోపల వాడు వ్యాపించి ఉంటాడు. ఆయన ప్రకారి, ఇది ప్రకారము, ఇది ప్రకృతి, ప్రకృతి కలవాడు ఆయన. ఇది తెలుసుకో. ఇది వాసుదేవ పదార్థ జ్ఞానము. వాసుదేవ వీని యందు భక్తి కలగాలి. కాబట్టి ఏం కలగాలి? కృష్ణ భక్తి కలగాలి. కృష్ణుడు అంటే ఎవడండి? పుట్టాడు పోయాడు, ఏదో మనిషి కాడు. ఆయనే విశ్వాంతర్యామి అయిన తత్వం, విశ్వ కారణమైన తత్వం, సమస్త కళ్యాణ గుణములు గల తత్వం. ఒకనాడు నిన్ను అనుగ్రహించడానికి నీకు రూపముతో ఎదుట కనపడే తత్వము. ఎదుట కనపడినాడు కదా అని రూపము లేదనుకోకు. రూపము లేనివాడుగా ఉండేవాడు ఆయనే, రూపము గలవాడుగా ఉండేవాడు ఆయనే. ఒకనాడు రూపము లేకుండా ఉంటాడు కనుక, అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాడు కనుక ఆయనకి రూపము లేదనుకుంటావు నువ్వు, కానీ తప్పది. కాబట్టి కొంతమంది అబుద్ధయ పరంభావం అజానంత అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. స్వామి ఘంటాపథంగా చెప్పాడు 7వ అధ్యాయంలో. కొందరు ఏమంటారంటే ఇది మేనిఫెస్టేషన్ ఏదో అంటారు ఇంగ్లీష్లో, ఆ మాట నాకు తెలియదు కానీ ఇంగ్లీష్ చెప్పలేను. కానీ అవ్యక్తం, అవ్యక్తం అంటే ఏంటి? అది బయటికి కనపడదండి. అబ్బాయి బ్రహ్మతత్వం ఎవరికి తెలియదండి, అది గోచరం కాదండి, ఇది అవ్యక్తం. ఇది వ్యక్తి ఆపన్నం, ఒకప్పుడు కదా బయటకు వస్తుందండి అంటవాడు. తప్పు. నేను ఎప్పుడు ఏకరూపంగా ఉంటాను. ఒకనాడు అవ్యక్తం కాను, ఒకనాడు వ్యక్తం కాదు.
దానిని నీకు గ్రహించడానికి శక్తి లేక అవ్యక్తం అనుకుంటున్నావు. అది వచ్చిన తర్వాత వ్యక్తం అనుకుంటున్నావు. ఈనాడు కుండగా ఉన్నది ఎప్పుడూ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఆ కుండ యొక్క ఆకారము, రూపము, నామమే వేరు. కాబట్టి ఉన్నది పరంభావం అజానంత, నా యొక్క పరభావము తెలియక, నేనే కారణతత్వమని తెలియక, సకల పదార్థములు ఉన్నాయి, ఆ పదార్థం ఉంటుంది. అబ్బాయి ఇందులో ఏమి ఎక్కడ కాగితం లేదండి, పుస్తకం అండి ఇది అంటాడు అనుకోండి. రే పుస్తకం అంటారా, కాగితం ఇరా అంటే కాగితం లేదండి, అది పుస్తకం ఉంది అన్నాడు. అంటే పుస్తకం ఉందంటే పుస్తకంలో కాగితం ఉండదండి, ఉంటుంది. కానీ వాడికి తెలియదు పాపం. పుస్తకం అంటే కాగితాల యొక్క సమూహం అని తెలియదు. పుస్తకం ఉంది, కాగితం లేదన్నాడు. అలాంటి వాళ్ళం మనం. అంటే కారణము లేదంటాం, కార్యం ఉందంటాం. కార్యం ఉంటే కార్యములో కారణం ఎప్పుడు ఉండే తీరుతుంది. కాబట్టి నేను అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాను. అయితే స్వామి ఇది ఎందుకు మాకు తెలియదు? మరి ఇంత స్పష్టంగా నువ్వు చెప్పేసావు, బాగానే ఉంది కదా, ఎందుకు తెలియదు? అదిగో అదే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా. మాయా అంటే ప్రకృతి. మనకి కౌశీతకి ఉపనిషత్తు చెప్పింది, మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్. ఉపనిషత్తులలో మాయా అంటే ప్రకృతి అని అర్థం ఉంది. కాబట్టి ఉపనిషత్తులలో చెప్పిన అర్థం ప్రకారం మాయ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఇప్పుడు మనకందరికీ బయట ఇక్కడక అది ఎక్కడక అది ఎవరికైనా ఎప్పుడైనా కంటికి కనపడ్డది, ఇంద్రియములకు గోచరమైనది అంటే అది ప్రకృతి. కాబట్టి ఏది దృశ్యమైనా, ఏది శ్రవ్యమైనా, ఏది ఘ్రాణము ఇంద్రియము చేత గ్రహింపబడ్డా అదంతా కూడా ప్రకృతి యొక్క పదార్థం. కాబట్టి ఈ ప్రకృతి అనేటటువంటిది ఎప్పుడు గ్రహింపబడుతుంది. ఆత్మ అనేది ఇంద్రియముల చేత గ్రహింపబడదు, మనసు చేత గ్రహింపబడదు. కాబట్టి అవ్యక్తోయం అచింత్యోయం చెబుతాడు. భగవానుడు గ్రహింపబడతాడు, గ్రహింపబడడు. అది ఈయన తమాషా. ఆత్మ ఎప్పుడూ గ్రహింపబడదు. భగవానుడు ఆయన అనుగ్రహిస్తే ఎదురుగా దర్శనమిస్తాడు, ఇవ్వగలడు. అందుచేత ఆయన సృష్టించిన జగత్తులో తానే తన కారణమై కార్యముగా వస్తాడు. తానే తండ్రి అయి కొడుకుగా వస్తాడు. తాను సర్వజగత్తుకి పిత. పితాహమస్య జగత మాతా ధాత ఎల్లుండి చెబుతాడు 9వ అధ్యాయంలో. నేనే అంతటికి తండ్రిని. ఎవడైనా వసుదేవుడు కొడుకును నేను. వసుదేవుడు కొడుకా తండ్రా? తండ్రి కొడుకు అవుతాడు. ఇది సర్వేశ్వరుని యొక్క మాయ. కాబట్టి మాయ అంటే విచిత్రమైన శక్తి. ఈ విచిత్రమైన శక్తి గలది ప్రకృతి. ఆ ప్రకృతి మీకందరికీ అజ్ఞానమును ఆవరింపజేస్తుంది. అది నాది, మమ, మీది కాదు. కాబట్టి ఇంటికి వెళ్తా అక్కడ కుక్క ఉంటుంది. ఉంటే ఏం చేయాలి? సార్ అని కేకేందులో పెడితే కుక్క మీద పడిపోతుంది. ఆ ఇంటి ఆయన పిలిస్తే ఊరుకుంటుంది ఆ కుక్క. అలాగే ఇది మమ. కాబట్టి నన్ను పిలవండి, నేను కాస్త రావే అంటాను మాయని. అప్పుడు మీరు మా ఇంట్లోకి రావచ్చు. కాబట్టి మా ఇంట్లోకి రావాలని తిన్నగా గబగబా తలుపు తోసుకో రాకండి. వచ్చేటప్పుడు ముందు మాయ అడ్డేస్తుంది మిమ్మల్ని. ఆ అడ్డినప్పుడు ఆ మాయని మీరు తొలగించుకోలేరు. మమ మాయ, అది నాది. అది దురత్యయా, నీ ప్రయత్నము చేత నీవు తొలగించుకుందికి ప్రయత్నిస్తే తొలగేది కాదు. మరేమి చేయాలి? మామే వయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మామేవా, మళ్ళీ అక్కడ ఏవా పెట్టాడు, నన్నే. పోనీ అలా వాడిని పిలుద్దాం, వీడిని పిలుద్దాం, పక్కనే మనుషులు ఉన్నారు కదా, పిలిస్తే వెళ్ళదు వెనక్కి. నన్నే పిలవాలి. ఏమని పిలవాలి? అయ్యా నేను దీన్ని అడ్డుకోలేకున్నానండో, ఇది మీద పడిపోతున్నాడో, అయ్యా స్వామి రక్షించు, నువ్వు తొలగించనాలి. నన్నే ప్రపద్యంతే. ప్రపద్యంతే అంటే అర్థం నీవే తొలగించువాడవు. ఉపాయం ఎవడు? నేనే. తత్వం ఎవరు? నేనే. పురుషార్థమేమి? నేనే. ఓహో, ఇది చెబుతాడు 7వ అధ్యాయంలో. తత్వం ఏమండి? ఆయనే. పురుషార్థం ఏదండి? పొందబడేదేది, కోరవలసినదేది? ఆయన్నే. మరి ఎలా పొందడానికి ఏమిటి మార్గం? నేనే. మళ్ళీ నీకు మా కుక్కని వెనక్కి పిలవాలి, మా మాయను నేను వెనక్కి పిలిస్తే నీకు నేను కనిపిస్తాను. కాబట్టి మామే వయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అని చెప్పాడు. ఏమయ్యా ఇంత స్పష్టంగా నీవు చెప్పేస్తుంటే ఏమిటో బాగుంది, క్లియర్గా ఉంది, మాకు స్పష్టంగా బోధపడిపోతుంది. అంతటా ఉన్నావు. ఈ కనిపించేదంతా నీ ప్రకృతి. దీని లోపల నువ్వు ఉన్నావు కదా. ప్రకృతి, జీవుడు, భగవానుడు, 3 కనిపిస్తున్నాయి. నీవు స్పష్టంగా మాకు బోధపడిపోతుంది కదా. మరి ఇంత స్పష్టంగా తెలుస్తున్న దానిలో ప్రతివారు నిన్నే ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకోరు? ప్రపద్యంతే అందరూ పట్టుకోకూడదా? ఏం చేయడం అయ్యా, నేను ఉంటాను కానీ కనపడను. ఎందుకు కనపడవు? నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. ఇదిగో నీ కోసం నీ వేషం వేసుకురావడం వచ్చింది ప్రమాదం. ఈ రూపముతో ఉండగానే వీడు నాలాంటి వాడే అనిపిస్తుంది నీకు. యోగ మాయా సమావృత. మాయా, యోగ మాయా అంటే ఒక రూపముతో ఒక గుణముతో కూడి ఉండుట. ఒక రూపముతో ఒక గుణముతో కూడి రాగానే నాలాగే వీడికి రూపం ఉంది,
నాలాగే వీడికి నాలాగే ఉన్నాడు, వీడు మనను పుట్టాడు నాతో పాటే అని వీడు నిన్న అర్జునుడికి అనిపించింది కాదు, అది యోగమాయ. యోగమాయ అంటే భగవంతునకు గుణములతో రూపముతో ఉన్న యోగము నీకు అవిద్యని అజ్ఞానమును ఆవరింపచేస్తుంది. అది వాడి పరతత్వములో ఉన్నది, అది నా వంటిది కాదన్న జ్ఞానం నీకు కలగకుండా చేసేస్తుంది. యోగం అనగా గుణ రూప సంబంధము. మాయా అంటే ఆ గుణరూప సంబంధము చేత భగవత్ స్వరూపమును నీవు గుర్తించకుండా చేయు శక్తి. అట్టి శక్తితో నేను ఆవరింపబడి ఉంటాను కనుక ప్రతి వారికి ఎలా కనిపిస్తుంది, దేవుడు కాడు అనిపిస్తుంది. ఇది మరి ఎలా తెలుస్తుందయ్యా అంటే దీనికి రెండు రకాలు ఉన్నారు ఈ లోకంలో, సుకృతులు దుష్కృతులు. 2 కేటగిరీస్, మొత్తం మనుషులందరినీ 2 వర్గాలు చేయడు, సుకృతులు దుష్కృతులు. సుకృతులు స్వామి నీవే నాకు నిన్ను చేర్చడానికి మార్గం అంటారు. దుష్కృతులు అనరు. వాళ్ళు దుష్కృతులు, వీడు సుకృతులు. అంటే సుకృతం దుష్కృతం అంటే ఏమిటండి? పాపం పుణ్యం. పాపం అంటే ఏమి, పుణ్యం అంటే ఏమి? అంటే పుణ్యం అంటే నమః అనడంట, పాపం అంటే మమ అనడంట. కాబట్టి మమ అని 2 అక్షరాలంటే అది పాపం, నమమ అని మరొక అక్షరం చేరిస్తే పుణ్యం. ఇంతేనంటే ఏ పని చేయి తప్పు లేదు. చేసిన పనిలో నిన్ను కలుపుకొని మమా మమ అంటావు, నీ సంబంధం కలుపుతావు, అదే పాపం. దానికి నా చేరుస్తావు, నమమ అంటావు, అదే